క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ లో పాస్టర్స్ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కొడాలి విజయ్, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, టీడీపీ అధికార ప్రతినిధి సరిపల్ల రాజేష్లు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగగా ఒక ప్రత్యేక స్థానం క్రిస్మస్ కు మాత్రమే ఉందన్నారు. క్రైస్తవులకు, పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవులు మరియు పాస్టర్ల అభివృద్ధికి, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ కొడాలి విజయ్ మాట్లాడుతూ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు రెవరెండ్ ఎస్ డేవిడ్ ప్రశాంత్, రెవరెండ్ మోజేష్ వెస్లీ, బ్రదర్ ఎస్ ప్రభాకర్, బ్రదర్ కె మోజేష్ కుమార్, బిషప్ పిఎన్ లాజరస్, అధిక సంఖ్యలో పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. మేడం గారి యొక్క కుమార్తె శ్రీయానా, ఈ సమయంలో మా మేడం గారి యొక్క కుమార్తె శ్రీయానా పుట్టినరోజు సందర్భంగా మీరు ఇచ్చిన ఈ ధనికరకు మీరు అనుగ్రహించాలని కోరుతూ కేక్ కట్ చేసినట్టుగా కేక్ చేసినప్పుడు ఆ కేక్ తింటున్నప్పుడు ఆ కలిగే మాధుర్యము నోటికి ఎంత రుచి ఇస్తుందో అలాగే జీవితంలో కూడా అలాంటి మాధుర్యతను పొందుకుంటూ ఆ బిడ్డ వదలడానికి మీ ప్రత్యేకమైన సహాయము, సహకారము, ఆశీర్వాదము, దీవెన ఈ పెద్దలందరి సమక్షంలోనూ మీరు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే స్తుతి. ఉంటే రెండోసారి రాబోతున్న యేసు ప్రభు గురించి చెప్పబడిన గ్రంథాలన్నీ కూడా కొత్త నిబంధనలో ఉన్నాయి. కాబట్టి మన గ్రంథము ప్రవచన గ్రంథము, మనము ప్రవచనం చెప్పేటువంటి వారు అంతే ప్రవచకులు, ప్రవక్తలు. భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి జ్ఞానాన్ని, మర్మాన్ని దేవుడు మనకి బయలుపరిచేశాడు. అది చెప్పడానికి ఈరోజు ఆ ప్రవచన వాక్యాన్ని చెబుతూ సేవ చేస్తూ ఈ ప్రాంతంలో దేవుని వెలుగుగా మనం వెలుగుతూ ఉన్నాం. ఆది కాండంలోనే స్వయాన యెహోవా దేవుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, యేసు క్రీస్తు ప్రభువారి గురించి మొట్టమొదటిగా పలికే మాట ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడని. ఇంకా ముందుకు వెళ్తే ఆయన అబ్రహాము సంతానం అని మనకు తెలుసు. ఆయన యూదా గోత్రం నుంచి రాబోతున్నాడని తెలుసు. మోసే కంటే గొప్ప ప్రవక్తగా ఆయన రాబోతున్నాడని ప్రవచనాలు మనం వింటాం. ఇంకా ముందుకు వెళ్తే ఆయన యాకోబు నక్షత్రంగా ఆయన లోకానికి రాబోతున్నాడని మనకు తెలుసు. దావీదు వంశం నుంచి రాబోతున్నాడని వింటాం. అభిషక్తుడిగా రాబోతున్నాడని, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రాబోతున్నాడని, దేవుని కుమారుడిగా ఈ లోకానికి రాబోతున్నాడని, బెత్లెహేము పురములో ఆయన జన్మించబోతున్నాడని అనేక ప్రవచనాలని మనం పాత నిబంధనలో చదువుతాము, వాక్యాన్ని బోధిస్తాము. ఈ యొక్క సీజన్ ఈ రోజు నేను ఎంచుకున్నటువంటి వచ్చిన భాగం మీ అందరికీ పరిచయమైన వచ్చిన భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. యెషయా గ్రంథము 9 నుంచి 1 నుంచి 6 వచనాలు, 9వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. అయినను వేదన పొందిన దేశం మీద దేవుడు యావయనగా మనకు శిశువు పుట్టెను అనేటువంటి ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించక ముందు జరిగిన సంఘటనలు మొట్టమొదటిగా మీకు చెబుతాను. ఈ సంఘటనలు మనందరికీ కూడా తెలిసి ఉండాలి. క్రీస్తు పూర్వం 730వ సంవత్సరం అంటే మొదటి 8వ శతాబ్దానికి చివరి భాగంలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో అశ్షీరియా యొక్క రాజు అనేటువంటి ఒక రాజు, ఈరోజు ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, అన్రెస్ట్ ఉంది, ప్రశాంతత లేదు, గడిబిడి జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దము చివరి భాగంలో కూడా ఒక గడిబిడి జరుగుతుంది. ఒక రాజు, అశ్షీరియల రాజు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చి 2 గోత్రాలు ఉండేటువంటి ప్రాంతం జెబులోను, నఫ్తాలి గోత్రాలు వచ్చిన భాగంలో ఉంటుంది. మొదటి వచనంలో జెబులోను దేశము, నఫ్తాలి దేశం ఉంది. ఈ 2 దేశాలు ఎక్కడ ఉన్నాయంటే సముద్రపు తీరాల్లో ఉన్నాయి, గలిలయ ప్రాంతంలో ఉన్నాయి. మనందరికీ కొత్త నిబంధనలో సుపరిచితమైనటువంటి ప్రదేశం అది గలిలయ సముద్రం గురించి మనం వింటాం. ఆ వచనము, ఆ ప్రవచనం గురించి మాట్లాడినటువంటి సందర్భం. ఆ పర్టికులర్ సమయంలో ఏం జరిగింది? ఆ రాజు దండెత్తి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను
ఊచకోత కూర్చాడు. యుద్ధ ప్రావీణ్యులు యుద్ధంలో చనిపోయారు. గర్భిణీలు వారి ప్రాణాలు కోల్పోయారు. జీవనోపాధి కారణమైనటువంటి ఇంటి పెద్ద కూడా ఆ యుద్ధంలో చనిపోయాడు. ప్రతి కుటుంబంలో మరణ ఛాయలు కమ్మేసి ఉన్నాయని ఉంటుంది వాక్యం. చీకటి వారి కుటుంబాల మీద పెత్తనం చేసింది. ఒకప్పుడు ఐగుప్తు దేశాన్ని నుంచి వారు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయుల కుటుంబాల్లో ఒక బిడ్డను కోల్పోతే ఈ 8వ శతాబ్దంలో ఇశ్రాయేలీల కుటుంబంలో ప్రతి కుటుంబం కూడా చావు యొక్క రుచి చూసిందంటే. ఎంతగానో నేను ముందు తీసుకెళ్తుండగా సేవను కావాల్సిన ఆరోగ్యము, శక్తిని, బలం నుంచి ఇంకను తన సేవను నేను బలంగా చేయడం కాదు కృప దయచేయమని, వచ్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, సేవకులు మాట్లాడుతుండగా ఆత్మ అభిషేకంతో నింపమని యేసు నామమున తండ్రి ఆమేన్. క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్స్ పెద్దలందరికీ కూడా ముందుగా మేరీ క్రిస్మస్. మరి క్రిస్మస్ అంటేనే ప్రేమను పంచుకునే రోజు. మరి ఇంత మంచి పర్వదినాన మీరందరూ ప్రేమను పంచుకుంటూ అభిమానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తానండి. మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి నేను ముందుగా కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి ఏదైనా ఒకేషన్కి మనం చేసినప్పుడు మన ప్రేమను పంచుకోవడం మనం అందరూ కూడా వస్తాం, అవునండి. సో ఏంటంటే డెఫినెట్గా ఈ పండుగకు ముఖ్య ఉద్దేశం కూడా యేసుక్రీస్తు కూడా ప్రేమను పంచుకోమని చెప్పారండి. పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది, పంచుకుంటే రిలేషన్షిప్స్ అన్నవి బలపడతాయి. సో అందరూ కూడా నా తరఫు నుంచి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి. అలాగే యేసుక్రీస్తు మీ వెనకాతల ఉండి మీ అందరికీ కూడా ఒక మంచి మార్గంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా వన్స్ అగైన్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మరి క్రైస్తవ నాయకులు, పాస్టర్స్ అందరూ కూడా కలుసుకొని ఈరోజు క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడాలి విజయ్ గారు రావడం, అలాగే క్రిస్టియన్ మైనార్టీ మేనేజర్ గారు కూడా రావడం మాకు ఎంతో సంతోషం. మరి క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాల్లో మరి ప్రపంచ శాంతి, భారతదేశ శాంతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల శాంతి కొరకు మేము ప్రయాసపడుతున్నాం. శాంతి సమాధానాలు ప్రతి ఒక్కరికి కలగాలని ఈ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరంలో కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా పాస్టర్స్ క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులు, పాస్టర్ల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.